Hey guys, welcome to our ఛానల్. సో వీఆర్ ఇన్ డే 3 అనమాట. ఈరోజు మా షెడ్యూల్‌లో ఉన్న ప్లాన్ ఏంటి అంటే టు విజిట్ మాకినావ్ ఐలాండ్. సో ఈ మాకినావ్ ఐలాండ్ వచ్చి మనకు నార్థర్న్ పార్ట్ ఆఫ్ మిషిగన్‌లో కనిపిస్తుంది. ఆల్సో ఈ ఐలాండ్ అనేది లేక్ హ్యూరన్ అండ్ లేక్ మిషిగన్ మధ్యలో సరౌండ్ అయి ఉంటుందన్నమాట. ఇట్స్ కంప్లీట్‌లీ టూరిస్ట్ అట్రాక్షన్ అండి. అండ్ ఆల్సో ఇది డ్యూరింగ్ సమ్మర్ సీజన్ ఇట్ ఈస్ వర్త్ టు విజిట్ దిస్ ప్లేస్. సో మాకినావ్ ఐలాండ్‌లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అండ్ వాట్ ఆల్ థింగ్స్ వీ కెన్ కవర్ అనేది మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు ఖచ్చితంగా. సో గైస్, నౌ వీఆర్ ఇన్ మాకినావ్ సిటీ. మాకినావ్ సిటీకి ఎందుకొచ్చాము అంటే, టు గో టు మాకినావ్ ఐలాండ్ మనం ఫస్ట్ మాకినావ్ సిటీకి రావాలి. ఇక్కడ నుంచి వి హావ్ ఫెర్రీస్. ఫెర్రీస్ ఉంటాయన్నమాట మాకినావ్ ఐలాండ్‌కి వెళ్ళడానికి. సో, కార్ ట్రాన్స్‌పోర్టేషన్ అలాంటి ట్రాన్స్‌పోర్టేషన్ అయితే మనకి ఉండదు. యూ నీడ్ టు యూజ్ ఫెర్రీస్. సో, మాకినావ్ సిటీ చాలా చిన్నదండి. పేరుకే సిటీ అని ఉంటుంది. కానీ ఇది విలేజ్ అన్నమాట. మనకు విలేజ్‌లో ఎలా అయితే చిన్న చిన్న హౌసెస్ అన్నీ కనిపిస్తాయో, ఇక్కడ కూడా అమెరికాలో విలేజెస్‌లో ఇలాంటి చిన్న చిన్న బిల్డింగ్స్ చాలా కనిపిస్తాయి. సో, యూఎస్ఏ అంటే ఓన్లీ హై రైజ్ బిల్డింగ్సే కాదు. ఇలాంటి క్యూట్ బిల్డింగ్స్ కూడా ఉంటాయి అని చెప్పి చూపియడానికి ఈ చిన్న వీడియో క్లిప్ పెట్టాము. సో, ఒక్కసారి ఆ బిల్డింగ్స్ అన్నిటిని గమనించండి. ఎంత డిఫరెంట్‌గా ఉన్నాయో, లైక్ ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క కలర్‌లో ఉంటుంది. అండ్ ఇదొక్కసారి వ్యూ మొత్తం అలా గమనిచ్చారు అంటే పర్సనల్లీ నాకేమనిపించింది అంటే లైక్ ఏదో సెట్‌లో ఈ బిల్డింగ్స్ అన్నిటిని పెట్టారు. అలా పెట్టుంచారు ఒక సెట్‌లో అన్నట్లు అనిపిస్తది. చాలా బావుంటదండి. సో, మాకినావ్ సిటీలో మేము పెద్దగా ఏమి ఎక్స్‌ప్లోర్ చేయలేదు. జస్ట్ మేము మాకినావ్ ఐలాండ్‌కెళ్ళడానికి ఈ సిటీకొచ్చామనమాట. సో, ఈ సిటీ కూడా చాలా అద్భుతంగా ఉంది. నైట్ టైమ్స్‌లో అలా రోమ్ చేయడానికి ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనిపించింది మాకైతే. యెస్. సో, ఇలా పార్కింగ్ లాట్‌లో కార్‌ని పార్క్ చేసిన తర్వాత ఒకసారి మాకినావ్ సిటీ స్ట్రీట్స్‌ని క్యాప్చర్ చేద్దాము అని చెప్పి ఈ చిన్న రికార్డింగ్ ఒకటి తీయడం జరిగింది. ఒకసారి మీ బిల్డింగ్స్ అన్నీ చూడండి. ఎంత చిన్నవిగా క్యూట్‌గా ఉన్నాయో. ఒక నార్మల్ చిన్న సిటీలో ఆర్ విలేజ్‌లో ఎలా అయితే చిన్న చిన్న బిల్డింగ్స్ ఉంటాయో అలానే చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే నేను విలేజ్ అంటున్నాను కానీ ఏంటి ఇంత హడావిడి ఉంది ఇక్కడ అని మీరు అనుకోవచ్చు. యాస్ యూ సెడ్ ఇట్స్ ఏ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్. సో, మాకినావ్ ఐలాండ్ అనేది టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ అవ్వడం వల్ల ఈ మాకినావ్ సిటీ అనేది మీకు ఇలానే కొంచెం బాగా హడావిడిగా కనిపిస్తది. ఎందుకంటే ఆల్ ఆఫ్ ద పాసెంజర్స్ ఎవ్వరైతే మాకినావ్ ఐలాండ్ చూడాలనుకుంటున్నారో వాళ్ళు ఈ సిటీ నుండే వెళ్ళాలన్నమాట యూజింగ్ ఏ ఫెర్రీ. సో, ఇంతకు ముందు చెప్పినట్టు మనకి వేరే మీన్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ అస్సలుండదు. సో, ఆ ఫెర్రీ ఏంటి అనేది మీరు నెక్స్ట్ క్లిప్‌లో చూస్తారు ఖచ్చితంగా. సో, ఇదేనండి ఎంట్రన్స్ మనము ఫెర్రీ తీసుకోవడానికి. దీన్ని ది గేట్‌వే టు మ్యాగ్నెట్ ఐలాండ్ అని చెప్పి పిలుస్తారు. సో, మనం వన్స్ టికెట్స్ తీసుకున్న తర్వాత వి హావ్ టు స్కాన్ ద టికెట్స్. అక్కడ ఒక లేడీ ఉంది కదా! తను స్కాన్ చేస్తోంది టికెట్స్‌ని. సో, ఇట్లా ఒక్కసారి నేను ఇట్లా ఎంటర్ అయ్యే ముందు ఒకసారి వాటర్ కలర్ నాకు చాలా బాగా నచ్చి నేను రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ వాటర్ కలర్ చూడండి ఎంత బావుందో. సో, వీడియోలో కంటే మీరు డైరెక్ట్‌గా చూస్తే ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంది. ఐ కాంట్ ఎక్స్‌ప్రెస్ దట్. చాలా ఏమంటారు అట్రాక్టింగ్‌గా ఉందన్నమాట ఐస్‌కి ఆ వాటర్ కలర్ అనేది. సో, ఇక్కడ ఇంకా టూరిస్ట్‌లు ఎవరు రాలేరు. బట్ కాసేపు తర్వాత మీరే గమనిస్తే ఫెర్రీ మొత్తం నిండిపోతుందనమాట. బికాజ్ అంతమంది వస్తూ ఉంటారు ఈ ఐలాండ్ చూడ్డానికి. అండ్ మనకిక్కడే పక్కనే చాలా కంపెనీస్ ఆఫర్ చేస్తూ ఉంటాయి ఫెర్రీస్‌ని. మనకు కావాల్సిన దగ్గరికి వెళ్లి మనం టికెట్స్ తీసుకోవచ్చు. సో, ఇంతకుముందు పాత వీడియోలో నేనెలా అయితే సన్‌సెట్ చూడ్డానికి వి హావ్ సో మెనీ సన్‌సెట్ క్రూజ్ చాలా కంపెనీస్ ఆఫర్ చేస్తాయని చెప్పాను. అలానే ఇక్కడ గూడా ఫెర్రీస్ చాలా మంది ఆఫర్ చేస్తారు. మీకు కావాల్సిన దగ్గర వెళ్లి తీసుకోండి. అండ్ ఇక్కడ మాకు అరౌండ్ $50-60 చార్జ్ చేశారనుకుంటాను. ఆ మాకినావ్ ఐలాండ్‌కెళ్ళి రావడానికి. యెస్. బట్ ఇట్స్ వర్త్ టు విజిట్. ఎవ్వరైనా సరే మిషిగన్‌కొస్తే మాత్రం తప్పకుండా ఈ ఐలాండ్‌ని విజిట్ చేయండి. సో, దాని బ్యూటీ కానీ, ఆ స్పెషాలిటీ ఏంటి అనేది మీకు క్లారిటీగా, క్లియర్‌గా నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో మీకు బాగా అర్థమవుతుంది. సో, వి ఆర్ జస్ట్ వెయిటింగ్ హియర్. ఇంకా పాసెంజర్స్ ఆర్ టూరిస్ట్‌లు ఇంకా చాలా మంది రావాలి. సో, అందుకని చెప్పి మేము ఇంకా వెయిట్ చేస్తున్నాము. ఫెర్రీ కూడా ఇంకా రాలేదు. వన్స్ ఫెర్రీ వచ్చిన తర్వాత వి స్టార్ట్ బోర్డింగ్ అన్నమాట. యాహ్! సో, ఇక్కడ ఫెర్రీ వచ్చేసిందండి. అండ్ ఆల్సో బోర్డింగ్ కూడా కంప్లీట్ అయింది. మీరిక్కడ చూస్తే అప్పర్ డెక్‌లో ప్యాసింజర్స్ అందరూ కూర్చునేసారు. అండ్ మనకి కింద కూడా ఉంటుంది సీటింగ్ ఏరియా. అక్కడ కూడా కూర్చోవచ్చు. సమ్‌హౌ మేము ఆ ఫెర్రీ మొత్తం చూపించాలనుకున్నాము. బట్ ఆ క్లిప్ అనేది మిస్ అయింది. ఇట్స్ లైక్ నార్మల్ ఫెర్రీ. సో, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఆల్సో ఇక్కడ ఏమవుతోంది అంటే ఫెర్రీ ఇట్ స్టార్టెడ్ మూవింగ్. ఇది ఇంకా ఐలాండ్‌కి ఎళ్తోందనమాట. అండ్ ఒక చిన్న కరెక్షన్ అండి. ఇందాక నేను ఈ ఫెర్రీ టికెట్ వచ్చి $50-60 అయింది అని చెప్పాను. బట్ ఇట్స్ ఓన్లీ $35.
$35. అది కూడా టు అండ్ ఫ్రోకి జస్ట్ $35ని వాళ్ళు చార్జ్ చేశారు. విచ్ ఈస్ రీజనబుల్ అనిపిచ్చింది. అండ్ యెస్, ఒక్కసారి మీరు ఈ చిన్న రైడ్ గమనిస్తే ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో మీకే అర్థమవుతుంది. Just enjoy the ride and also the color of the water. Once again, that 65-page booklet details all the historical facts and monuments of the island. It also has great little maps inside showing walking routes and bicycle routes. It sells for just $2. If you'd like a copy, it is guaranteed to be the cheapest souvenir you find all day. Just raise your hand as the crew comes walking by. అండ్ ఈ మాకినో సిటీ నుండి ఐలాండ్‌కి వెళ్ళడానికి మనకు అరౌండ్ 15-20 మినిట్స్ పడుతుందండి. అది చాలా ఆహ్, డిస్టెన్స్ అని కూడా అనిపిచ్చదు. మీకు ఎంత ఎండగా ఉన్నా కూడా కింద ఆ వాటర్ నుండి వచ్చే బ్రీజ్ వల్ల మీకు చాలా చల్లగా అనిపిస్తుంది. ఇది చాలా బ్యూటిఫుల్ రైడ్ అండి. అది మనం ఎక్స్‌పీరియన్స్ అయితే కానీ యూ విల్ నాట్ ఫీల్ దట్. అండ్ గైస్, వి రీచ్డ్ అవర్ డెస్టినేషన్. అండ్ యెస్, వెల్కమ్ టు మాకినావ్ ఐలాండ్. అండ్ ఇది ఔట్ సైడ్ బ్యూటీ ఆఫ్ ఐలాండ్ అండి. సో, యాజ్ ఐ సెడ్, ఇది కంప్లీట్ వాటర్‌తో సరౌండ్ అయి ఉంటది. ఇది లేక్ మిషిగాన్ అండ్ లేక్ హ్యూరన్ మధ్య. హియర్ కమ్స్ ద ఇంపార్టెంట్ థింగ్ అండి. అదేంటి అంటే సైకిల్స్. సో, యాజ్ ఐ సెడ్, ఫెర్రీ యూజ్ చేసి మనం ఐలాండ్‌కొస్తాము వితౌట్ ఎనీ అదర్ ట్రాన్స్‌పోర్టేషన్. కానీ ఐలాండ్ లోపల తిరగడానికి వి హావ్ టు యూజ్ సైకిల్స్. యెస్, వి హావ్ టు రెంట్ ఎ సైకిల్ అండ్ దెన్ వి హావ్ టు డూ సైకిల్ రైడ్స్. అలానే మీరు ఐలాండ్ మొత్తం చూడొచ్చు. లేదు సైకిల్ రాదు అంటే యూ హావ్ టు వాక్. ఆర్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. అదేంటి అంటే హార్స్ కార్ట్స్ ఉంటాయన్నమాట. సో, బుల్లక్ కార్ట్స్ ఎలా అయితే మనకి తెలుసో అలానే ఇక్కడ హార్స్ కార్ట్స్ ఉంటాయి. అవి కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ ఒక్కసారి వాటర్ చూడండి. ఈ మాట చాలా సార్లు రిపీట్ చేశాను ఇప్పటికి. కానీ అది అంత క్లియర్‌గా, అంత బ్యూటిఫుల్‌గా ఉంది. ఎంతసేపు చూసినా కూడా మనకు బోర్ అనిపించదు. అంత బావుంది. యెస్, నౌ లెట్స్ గో ఇంటు ద ఐలాండ్ అండ్ లెట్స్ ఎక్స్‌ప్లోర్ దిస్ బ్యూటీ. నౌ వి ఎంటర్డ్ ఇంటు ద మెయిన్ స్ట్రీట్ ఆఫ్ ద ఐలాండ్. ఎంటర్ అవ్వగానే మనకేం కనిపిస్తుందో చూడండి. ఇట్స్ ఎ హార్స్ క్యారేజ్ రైడ్స్. సో, ఇందాక నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినట్లు ఒకవేళ మనకు సైకిల్స్ రెంట్ తీసుకోలేకపోతే దెన్ వి హావ్ దిస్ ఆప్షన్. ఇది సుమారుగా ఇంచుమించు దే ఆర్ చార్జింగ్ అరౌండ్ $40 పర్ అడల్ట్. అండ్ కొంచెం 2-15 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలకి కొంచెం డిస్కౌంట్ ఇస్తున్నారు. ఒకవేళ అది కూడా వద్దు అనుకుంటే యూ కెన్ వాక్. ఈ ఐలాండ్ మొత్తం అలా సరదాగా అలా నడుస్తూ యూ కెన్ ఎక్స్‌ప్లోర్ ఇట్స్ బ్యూటీ. సో, మొత్తం ఐలాండ్ చుట్టూ వాటర్ ఉంటుంది కాబట్టి మీరెక్కడికెళ్ళినా చిన్ని చిన్ని బీచెస్ లాగా ఉంటుంది. యూ కెన్ జస్ట్ సిట్ అండ్ రిలాక్స్. ఇక్కడ చూడండి జనాలు ఎంత బాగా తిరుగుతున్నారో. లైక్ యూజ్ చేసేవాళ్ళు సైకిల్స్ యూజ్ చేస్తున్నారు, లేదా హార్స్ కార్ట్స్ యూజ్ చేస్తున్నారు, ఆర్ అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. సీ ద ఇన్‌సైడ్ వ్యూ ఆఫ్ ద ఐలాండ్. ఒకసారి ఈ బిల్డింగ్స్ అన్నీ చూస్తుంటే ఏదో మన ఆర్ఎఫ్‌సీలో ఎలా అయితే సెట్స్ పెట్టి మనకు ఒక సినిమా కంప్లీట్ చేసేస్తారో అలానే అనిపిస్తోంది. ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క కలర్‌లో అదొక డిఫరెంట్ స్టైల్‌లో ఉందండి. లైక్ వింటేజ్ స్టైల్‌లో అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ మనకు రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. అక్కడ రెస్టారెంట్స్‌లో కూడా వీళ్ళు కౌబాయ్ స్టైల్ ఎలా అయితే అనిపిస్తదో అలానే ఉందన్నమాట. ఇట్స్ ఎ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. సో, ఇలా మేము ఈ స్ట్రీట్ మొత్తం అలా తిరుగుతూ వెళ్ళాము. జస్ట్ టు ఎక్స్‌ప్లోర్ ద థింగ్స్ లైక్ ఏమేమి షాప్స్ ఉన్నాయి, వాట్ ఆల్ రెస్టారెంట్స్ వి హావ్ అనేసి. సో, ఇట్స్ కంప్లీట్‌లీ ఎ న్యూ థింగ్ కాబట్టి అలా ఎక్స్‌ప్లోర్ చేయాలనే అనిపిస్తూ ఉంటుంది. సో, జస్ట్ మీరు కూడా ఒక్కసారి ఆ వ్యూ మాత్రం ఫోకస్ చేసి చూడండి ఎంత బావుందో. మనం యూఎస్ఏలో ఇలాంటి వ్యూస్‌ని మేబీ ఇలాంటి స్పెసిఫిక్ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేసెస్‌లో మాత్రమే వి కెన్ సీ అండ్ ఎంజాయ్ అనుకుంటున్నాను. యాహ్! ఇట్స్ ఎ వర్త్ టు విజిట్. సో, డెఫినైట్‌లీ మీరు కానీ మిషిగన్ వస్తే ఈ ఐలాండ్‌ని మాత్రం మీ చెక్ లిస్ట్‌లో పెట్టుకోమని నేను రికమెండ్ చేస్తున్నాను. డెఫినైట్‌లీ యూ విల్ నాట్ ఫీల్ బ్యాడ్. వన్స్ ఇక్కడికి విజిట్ అయితే యూ విల్ అండర్‌స్టాండ్ ఈ స్టైల్ కానీ, ఈ బ్యూటీ కానీ చూసి.
సో హియర్ కమ్స్ ద నెక్స్ట్ బిగ్ పార్ట్ అండ్ ఏంటి అంటే రెంటింగ్ ఏ బైసికల్. సో ఐలాండ్ మొత్తం తిరగడానికి ఒక బైసికల్ ఉంటే బెటర్ అనిపించింది. అండ్ ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైసికల్స్‌ని మనకు రెంట్ ఇస్తారు. సో నేను చూపించినట్లు దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్. అండ్ మేము చూస్ చేసుకున్న సైకిల్ టైప్ వచ్చి టాండెమ్ అంటారు. ఆర్ ఇట్స్ ఎ ట్విన్ సైకిల్ అని కూడా అంటారు. అది ఏంటో నేను మీకు నెక్స్ట్ పిక్‌లో చూపిస్తాను. ఇక్కడ చాలా కంపెనీస్ ఉంటాయండి ఈ సైకిల్స్‌ని ఆఫర్ చేయడానికి. బట్ మీరు కొంచెం ప్రైస్ చూసుకొని వెళ్ళండి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ చూపిస్తుంది. ఇది మాకు పర్ అవర్ $18 అలా చార్జ్ చేసింది. అండ్ వేరే చోట ఇట్స్ $25 అన్నమాట. Audio Jungle. Audio Jungle. Audio Jungle. Audio Jungle. సో ఈ ఐలాండ్‌లో చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ యాక్టివిటీ అన్నమాట. ఇది ఏంటి అంటే వి హావ్ టు టేక్ ఎ రైడ్ అలాంగ్ ద లేక్ షోర్ యూజింగ్ ఎ బైసికల్. సో ఈ లేక్ షోర్ డిస్టెన్స్ ఈస్ ఆల్మోస్ట్ 8.2 మైల్స్ ఉంటుంది. సో ఈ 8.2 మైల్స్ కూడా మీరు జస్ట్ ఇలా సైకిల్ తీసుకొని అలా రైడ్ చేస్తూ వెళ్తూ ఉంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందండి రైడ్. ఎందుకంటే మీరు ఒకసారి అక్కడ గమనిస్తే ఆ వ్యూ మొత్తం లేక్ వ్యూ చాలా అందంగా కనిపిస్తుంది. యూ విల్ జస్ట్ ఎంజాయ్ ద రైడ్ బికాజ్ యూ విల్ హియర్ ద సౌండ్ ఆఫ్ దీస్ వేవ్స్. చాలా అనిపిస్తుందండి. ఇలా వెళ్తూ మీకు ఎక్కడైనా మధ్యలో మంచి స్పాట్, సీనిక్ బ్యూటీ ఉన్న స్పాట్ కనిపిస్తే అక్కడ మీరు ఆగి మీరు కావాల్సినన్ని ఫోటోస్ తీసుకోవచ్చు. యూ కెన్ ఆల్సో సీ ది సన్‌సెట్. ఇక్కడ నుంచి మీరు సన్‌సెట్ కూడా కవర్ చేయొచ్చు. సో ఈ ఐలాండ్‌కొస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు చేయాల్సిన యాక్టివిటీ ఏంటి అంటే ఇదే అన్నమాట. See the beauty of Michigan. Wow, simply love it. అండ్ ఈ స్పాట్‌ని డెవిల్స్ కిచెన్ అంటారు. ఎందుకంటే దీని అపియరెన్స్ గమనిస్తే ఒక హ్యూమన్ విత్ వైడ్ ఓపెన్ మౌత్ ఉంటే ఎలా ఉంటదన్నట్లుంటది. బట్ దట్ వాస్ నాట్ ద యాక్చువల్ రీజన్. ఈ ఇక్కడ నేను చూపిస్తున్న దాంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేసున్నారు. యూ కెన్ జస్ట్ పాస్ ద వీడియో అండ్ రీడ్ ఇట్. అండ్ ఇదొక హోటల్ అండి. దీని పేరు గ్రాండ్ హోటల్ అంటారు. దీని యూనిక్‌నెస్ ఏంటి అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాస్ వరల్డ్స్ లార్జెస్ట్ సమ్మర్ హోటల్. ఇది పర్ నైట్ $600-700 చార్జ్ చేస్తున్నారు. సో లోపల ఎంటర్ అయ్యి చూస్తే కెన్ యూ సీ హౌ ఎలిగెంట్ ఇట్ ఈస్. చాలా రిచ్ లుక్‌తో చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సో ఇది మీ బడ్జెట్‌లో ఉంటే మాత్రం డెఫినైట్‌లీ యూ కెన్ అఫోర్డ్ దిస్ స్టే అండ్ యూ కెన్ ఎంజాయ్ ద స్టే హియర్. యెస్ గైస్. సో ఫైనల్లీ వి ఆర్ హెడింగ్ బ్యాక్ టు ద సిటీ. సేమ్ అండి. ఫెర్రీ యూజ్ చేసి మనము ఐలాండ్ నుంచి సిటీకి వెళ్ళాల్సొస్తుంది. అండ్ ఇన్ రిటర్న్ ప్రాసెస్‌లో మాకిక్కడ సన్‌సెట్ కనిపించింది. వి బోత్ ఆర్ సన్‌సెట్ లవర్స్ అన్నమాట. సో ఎప్పుడైనా సన్‌సెట్ కనిపించినా వి విల్ డెఫినైట్‌లీ క్యాప్చర్ దట్ మొమెంట్. అండ్ మాకినో ఐలాండ్ స్టే గురించి మాట్లాడితే 1-2 డేస్ ఈస్ ఎనఫ్ నన్నడిగితే. ఎందుకంటే మోర్ దాన్ 2 డేస్ ఉండి చూడాల్సిన ప్లేసెస్ అన్నీ లేవన్నమాట ఐలాండ్‌లో. బట్ 1-2 డేస్‌లో అయితే మీరు మొత్తం ఐలాండ్ మొత్తం మంచిగా ఒక రౌండ్ ఏసి తిప్పేయొచ్చు. సో ఇట్ వాస్ ఎ బ్యూటిఫుల్ స్టే. కాబట్టి మీరు ఎప్పుడు మిషిగన్‌కొచ్చినా కూడా డెఫినైట్‌లీ ఈ ఐలాండ్ మాత్రం మీ చెక్ లిస్ట్‌లో పెట్టుకోండి టు విజిట్ దిస్ ప్లేస్ అనేసి. అండ్ మీరిక్కడ ఇంకోటి గమనిస్తే మనకొక పోల్ లాగా అక్కడ కనిపిస్తోంది కదా! అది ఏంటి అంటే లైట్ హౌస్ అన్నమాట. సో ఈ లైట్ హౌస్ అనేది ఈ స్పాట్‌లోనే ఉంటుంది. అది మనకు ఫెర్రీ యూజ్ చేసి మనము ఐలాండ్‌కెళ్ళేటప్పుడన్నా కానీ ఆర్ రిటర్న్‌లో వచ్చేటప్పుడైనా గానీ ఇది మనకు కనిపిస్తుందన్నమాట ఈ లైట్ హౌస్ అనేది. యాహ్! దట్స్ ఇట్ గైస్. సో జస్ట్ ఎంజాయ్ ద రైడ్ బై వాచింగ్ ది సన్‌సెట్.
థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ బ్యూటిఫుల్ వీడియో. అండ్ డే 1, డే 2 కూడా మేము ఏం చేసాము అనేది ట్రావెసిటీ వ్లాగ్ ఒకటి అప్లోడ్ చేసాము. ప్లీజ్ డూ వాచ్ ఇట్ మీరు ఒకవేళ చూడకుండా ఉంటే. అండ్ కైండ్లీ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ న్యూ యూట్యూబ్ ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.